జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఒక ఉమెన్ ఆమె లాహోర్లో ఒక మార్కెట్లో నడుచుకుంటూ వెళుతున్న టైంలో ఆమె డ్రెస్ పైన అరబిక్లో ఉన్నటువంటి ఏదో ఖురాన్ వర్సెస్ ఉన్నాయని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. ఆ వర్సెస్ ఉన్నందుకు గానీ ఆవిడ్ని మాబ్ అంతా ఏకతాటిపైకి వచ్చేసి బ్లాస్ఫెమీ కింద ఆమెను చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆమెని రక్షించారు అనేది ఒక కీలకమైన వార్త. అట్లీస్ట్ అక్కడ కూడా కొంత ఒక మానవత్వం నడుస్తుంది. అందరూ కలిసి ఒకసారి ఆమె దాడి చేయలేదు, చేసినా ఇంకొకరు ఎవరో ఆపే ప్రయత్నం చేశారనేది. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది సార్, పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇవి పాకిస్తాన్కి సంబంధించి. మీరు ఇంకా వేరే డెవలప్మెంట్స్ కూడా మీరు చెప్పండి, విశ్లేషించండి. అండ్ ఆయా ఛానల్లో వస్తున్న వాటి కూడా మరియం నవాజ్ ఎవరైతే ఇప్పుడు పాకిస్తాన్లోని పంజాబ్ ముఖ్యమంత్రిగా, అంటే తొలి ముఖ్యమంత్రి అంటున్నారు, తొలి మహిళా ముఖ్యమంత్రి పంజాబ్కి అంటున్నారు సో పాకిస్తాన్లో. సో మరియం నవాజ్ మోదీ ఎకనామిక్ మోడల్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. మోడీ ఎకనామిక్ మోడల్ని ఆమె కీర్తిస్తూ ఉన్నారు, ప్రశంసిస్తూ ఉన్నారు. అండ్ పాకిస్తాన్లో మిగతా డెవలప్మెంట్స్ గురించి కూడా మీరు వివరించండి. ఈ బ్లాస్ఫెమీకి సంబంధించిన అంశం కూడా తెలియజేయండి సార్. ఆవిడ ఆ స్త్రీ ఎవరైతే లాహోర్లో అరబిక్ భాషలో రాసినటువంటి అక్షరాలు ఉన్నటువంటి డ్రెస్ వేసుకొని ఆవిడ భర్త ఇద్దరు షాపింగ్ చేసి ఇక్కడ తింటూ ఉంటే తహరీకే లబ్బేక్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఆవిడని చంపడానికి సిద్ధపడ్డారు. సర్ తన్సే జుదా చేయడానికి సిద్ధపడ్డారు. అంటే మూర్ఖులు అర్థమవుతాం. అరబిక్ లో ఏ మాటలు రాసినా కానీ కూడా అది ఖురానే అనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ టాయిలెట్ మీద అరబిక్ లో రాస్తే టాయిలెట్ అని రాసుంటారు దాని మీద, అది కూడా అరబిక్ లో ఉందంటే అరబిక్ కాబట్టి దాన్ని దండం పెట్టుకోవాలి, అలా ఫిక్స్ అయ్యారు. దీని మీద ఏం రాశారంటే హల్వా అని రాశారు. హల్వా అంటే ఏంటంటే కనుక వాళ్ళ భాషలో, అరబిక్ భాషలో ప్రేమ అంట, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అటువంటి 2-3 అర్థాలు వచ్చేటువంటి ఉన్నది. అంటే వీళ్ళకి చదవడం రాదు, కానీ వీళ్ళు ఇస్లాంని కాపాడడానికి బయలుదేరినటువంటి ఠేకేదారులు. ఎంత భాగ్యమైన పరిస్థితులు చూడొచ్చు. సో అరబిక్ భాషలో అన్నీ ఉంటాయి, ఖురాను ఉంది, ఖురాన్ లేనటువంటి కూడా ఉంటాయి. ఒకరిని తిట్టుకోవడం కూడా ఉంటుంది, ఒకరిని దూషించుకోవడం కూడా ఉంటుంది. ప్రతి భాషలో, ప్రపంచంలో ప్రతి భాషలో దూషణ తిరస్కారాలు అన్నీ ఉంటాయి కదా. మరి అలాగే టాయిలెట్ గురించో లేదా ఇతరత్ర కొంత విషయాల గురించి ఆ భాషలో ఏదో ఉంటాయి. మరి అది రాసినంత మాత్రం అదే ఖురాన్ అనుకొని దాని వెనకాల మనుషులే చంపేసుకుంటారా మీరు? అంటే అక్కడ ఎంత ఎక్స్ట్రీమిజం వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు సియాల్కోట్లో ఒక శ్రీలంకన్ నేషనల్ అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళు బ్లాస్ఫెమీ చేశాడు, వాళ్ళ ఖురాన్ని దూషించాడన్న నెపంతో అతన్ని వీధుల్లో కొట్టి చంపారు. అలాగే ఇతరత్ర 2-3 ఘటనలు జరిగినాయి పాకిస్తాన్లో ఆల్రెడీ. జరన్వాలా అన్నటువంటి ప్లేస్లో క్రిస్టియన్స్ ఇళ్ల మీద పడి తగలబెట్టి, వాళ్ళ చర్చిలు తగలబెట్టి, వాళ్ళ ఇళ్ళు తగలబెట్టి, మొత్తం అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ అందరినీ కూడాను వాళ్ళ ఇళ్ళు లేకుండా చేశారు, చర్చిలు ధ్వంసం చేశారు. సో మరి ఇది నిర్ణయించవలసింది ఎవరు? కోర్టులు నిర్ణయించాలి. కోర్టులలో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో వెళ్ళి నిజంగా ఇస్లాంకి వ్యతిరేకంగా వీళ్ళు ఏమైనా చేశారా, దూషించారా, ఏం చేశారో అని వాళ్ళు అక్కడ ప్రూవ్ చేయాలి. ఉన్నదే మొత్తం మైనారిటీలు 2% ఉన్నారు. 2% మైనారిటీ బిక్కుమని ఉన్నారు. వాళ్ళకి అసలు ఎటువంటి హక్కులు లేవు. వాళ్ళు చదువుతున్న స్కూల్ కానీ, పనిచేస్తున్న ఆఫీసుల్లో కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ తాగేటువంటి గ్లాసులో మిగతా ముస్లిమ్స్ నీళ్లు కూడా తాగారు. అటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉండి రోజు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి కన్వర్ట్ చేస్తున్న పరిస్థితుల్లో వీళ్ళు నిజంగా ఇస్లాంని దూషించేటువంటి ధైర్యము, దమ్ము ఎవరికైనా ఉందా? కానీ వాళ్ళ పేరు మీద ఏదో చెప్పడం, ఇటువంటివన్నీ చేయడంతో ఆ దేశం అంతా కూడాను కుళ్ళు తయారైంది. ఆ మనుషులలో ఆ మత మౌఢ్యం అన్నది ఒక దరిద్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఆ సమాజం అంతా కూడాను కుళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు. ఆ అమ్మాయిని కాపాడడానికి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక స్త్రీ వచ్చింది. సరే, ఆవిడని చాలా గొప్పగా అందరూ పొగుడుతున్నారు, చాలా ధైర్యంగా వాళ్ళ ముందర నిలబడింది అని, దాన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ ఆవిడ కూడా ఏం చేసిందంటే, ఈ అమ్మాయి ఎవరైతే ఈ అరబిక్ భాష ఉన్నటువంటి బట్టలు వేసుకుందో ఆవిడతోటి క్షమాపణ చెప్పించింది. ఆవిడ తప్పే చేయలేదు, తప్పు చేయకుండా ఆయన క్షమాపణ ఎందుకు చెప్పించాలి? క్షమాపణ చెప్పించి ఆవిడ తీసుకువెళ్ళి, సరే పోనీ ఏదో ఒకటి ఆ సమయంలో ఒక విధమైనటువంటి మతి లేనటువంటి ఈ మూకకు ఏదో అది చెప్పి మనం ఆవిడని కాపాడదామని చేసిందని వదిలేద్దాం. ఆవిడని ఎవరు అభినందించారు, ఎవరు సపోర్ట్ చేశారు, ఆవిడకి ఎవరు శబాష్ చెప్పారు? ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చెప్పడం.
సో నిజంగా ఆవిడేమో సివిలియన్ పోలీస్. ఆ ఏ ఏ లాహోర్లో జరిగిందో ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఆవిడని అభినందించవలసి ఉండింది. లేదా దేశానికి ప్రధానమంత్రి ఎవరున్నారో కక్కర్ ఎవరైతే ఉన్నారో తాత్కాలిక ప్రధానమంత్రి, ఆయన అప్రిషియేట్ చేయవలసింది. ఆర్మీ చీఫ్ ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాడు అంటే ఆ దేశంలో ఇంకెవరు లేరు, ఆర్మీ చీఫే ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఇది ఇలా ఉండగా నజం సేఠీ లాంటి వాళ్ళు అది చాలా గొప్ప విషయంగా దాన్ని వర్ణించుకుంటూ ఆయన హఫీజే సయీద్, ఎవరు అసీం మునీర్, హఫీజ్ అంటే ఖురాన్ని మొత్తం కంఠస్థం చేసినటువంటి వ్యక్తి, ప్రతి సెంటెన్స్ ఆయనకు తెలుసు. ఈ మౌలవీలకు ధాటిగా వాళ్ళతో సరి సమానంగా ఖురాన్ మీద చర్చించగలనటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఈ అమ్మాయిని అభినందిస్తున్నాడంటే వాళ్ళకు మెసేజ్ పంపిస్తున్నాడు, మీరు చేసేది తప్పు, ఈ అమ్మాయి చేసేది కరెక్ట్, ఈ అమ్మాయి కాపాడినందుకు నేను అభినందిస్తున్నానని చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ మెసేజ్ అని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. కానీ మొత్తంగా మనకి ఏం తెలుస్తుందంటే ఆ దేశంలో అసీం మునీర్ తప్ప ఇంకెవరికి పవర్ లేదు, సత్తా లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కాబట్టి, ఇమ్రాన్ ఖాన్ని దూరం పెట్టాలి కాబట్టి పీపీపీ తర్వాత అంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, అలాగే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, ఈ రెండు పార్టీలు కూడాను ఒప్పందం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయి. దాంట్లో షహబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్గా ఉండేటట్లు నిర్ణయం జరిగింది. మరి పీపీపీ మినిస్టర్లు దాంట్లో ఉంటారా లేదా అని ఇంకా మనకు తెలియదు. ఈ ఒప్పందం ప్రకారం మార్చి 9వ తారీఖున వాళ్ళ ప్రెసిడెంట్ దిగిపోతున్నారు. కొత్త ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ రషీద్ అల్వీ ఇమ్రాన్ ఖాన్ మనిషి. వాళ్ళ పార్లమెంటుని సమావేశపరచడానికి నిరాకరించాడు అతను. నిరాకరిస్తే కనుక వాళ్ళ రూల్ ప్రకారం ఒక పర్టికులర్ డేట్స్ దాటిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అది కన్వీన్ అయ్యి తీరాలి. కాబట్టి నువ్వు సంతకం పెట్టినా పెట్టకపోయినా మేము చేస్తామని బెదిరిస్తే లాస్ట్ మినిట్ ఒక అర్ధగంట ఉందనగా సంతకం పెట్టి దాన్ని వాళ్ళ పార్లమెంట్ని సమావేశాన్ని పిలిచారు ఆయన. ఇప్పుడు 9వ తారీఖు ఆయన దిగిపోతున్నారు. ఆ స్థానంలో ఆసిఫ్ అలీ జర్దారీ రాబోతుంది. సో ఈ ఒప్పందంలో నిజంగా తక్కువ సీట్లు వచ్చినా కానీ కూడా పీపుల్స్ పార్టీ గణనీయంగా దీంట్లో వాళ్ళకు లాభాలు వస్తున్నాయి. ఎందుకు? ఒకటి, ఫస్ట్ ప్రభుత్వం చేసేటువంటి కఠినమైన నిర్ణయాలకు ఏదైనా నష్టం వస్తే పిఎంఎల్ఎన్కి వస్తుంది, వీళ్ళకి రాదు. ఎందుకంటే ప్రధాని షహబాజ్ షరీఫ్ కాబట్టి. కరెక్ట్. ప్రెసిడెంట్ వీళ్ళ చేతిలో ఉండబోతుంది. కాబట్టి రేపు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలంటే ప్రెసిడెంట్ చేతిలో చాలా పవర్స్ ఉంటాయి. కాబట్టి ఆ పొజిషన్లోకి జర్దారీ వెళ్ళబోతుంది. కరాచీ మొత్తం తర్వాత కరాచీ ఆ దేశంలో మన బొంబాయి లాంటిది, మాక్సిమం రెవెన్యూ కరాచీ నుంచి వస్తుంది. అది పీపీపీ చేతుల్లో ఉన్నది. సింధ్ వాళ్ళ చేతుల్లో ఉన్నది. ప్లస్ బహుశా పంజాబ్లో వీళ్ళతో పాటు పిఎంఎల్ఎన్తో పాటు వాళ్ళ కోయిలిషన్ ఉండబోతున్నారు. సో ఏ విధాలు చూసినా ఏ దృష్టిలో చూసినా పీపీపీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి ఈ ఎలక్షన్స్ అనేది చాలా లాభసాటిగా ఉన్నాయి. 3వ పెద్ద పార్టీగా ఎదిగినా కానీ కూడా 3వ స్థానంలో ఉన్నా కానీ వాళ్ళకే లాభంగా ఎక్కువ ఉంది. నష్టపోయింది ఎవరు అంటే పిఎంఎల్ఎన్ పార్టీ, నవాజ్ పార్టీ నష్టపోయింది. ఆయన పాకిస్తాన్కి తిరిగి వచ్చిందే ప్రధాని అవడానికి వచ్చారు ఆయన. అటువంటిది ఆయన అవ్వకుండా ఆయన తమ్ముడిని ముందుకు పెట్టడంలో కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో పంచుకున్నారు. తన కూతురు పంజాబ్కి చీఫ్ మినిస్టర్ అయ్యేటట్లు, షహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యేటట్లు ఇలా వాళ్ళు సర్దుబాట్లు చేసుకున్నారు. ఆ అమ్మాయి ఎప్పుడైతే దీనికి నామినేట్ అయిందో చీఫ్ మినిస్టర్షిప్కి, ఆ అసెంబ్లీలో ఎంటర్ అవ్వగానే నమస్కారం చేసుకుంటూ ఆ అమ్మాయి వెళ్ళింది. అలాగే తండ్రికి కాళ్లకు నమస్కారం చేసింది. ఈ రెండు కూడాను ఇస్లాంకు వ్యతిరేకమైనవి అని చెప్పి ఆ అమ్మాయికి వ్యతిరేకంగా వాళ్ళ మీడియాలోను వాళ్ళ సోషల్ మీడియాలోను విపరీతంగా ఆమె వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మెసేజెస్ చూస్తున్నాం. అంటే ఎంత మతం మనం అర్థం చేసుకోవచ్చు. తండ్రిని గౌరవించడం తప్పే ఉంది, అయినా కానీ వాళ్ళు అటువంటి చేశారు ఆవిడతోటి. ఆవిడ ఫస్ట్ స్పీచ్లో ఏం చెప్పిందంటే మన పొరుగు దేశం అయినటువంటి భారతదేశంలో వాళ్ళ ఎకానమీ చూడ ఎంత అభివృద్ధి చెందిందో మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మోదీ గారి ప్రభుత్వం చాలా పారదర్శకంగా చాలా గొప్పగా చేసింది, నేను అవి ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. మన లాహోర్, ఇస్లామాబాద్, ఈ పంజాబ్ ప్రాంతం అంతా కూడాను స్వచ్ఛత మెయింటైన్ చేయబోతున్నాను, క్లెన్లీనెస్ మెయింటైన్ చేయబోతున్నాను. రెండవది, ఇక్కడ ఎలక్ట్రిసిటీ మనకు 24 గంటలు వచ్చే దిశగా నేను ప్రయత్నం చేస్తాను. మూడవది, అక్కడ వాళ్ళకు వనమంతా భారతదేశంలో ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి వస్తున్నది. కాబట్టి ఐఐటీస్ లాంటి సంస్థలను నేను పాకిస్తాన్లో ప్రవేశపెడతానని ఆవిడ చెప్పడం జరిగింది. ఒక 3-4 సంవత్సరాల క్రితం ఇమ్రాన్ ఖాన్ హయాంలో ప్రధాని మోదీని తిట్టకుండా తిట్టినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మోదీ గారి యొక్క మోడల్ని మేము అవలంబిస్తాము అని చెప్పేంత వరకు వచ్చిందంటే కనుక మనం ఎక్కడికి వెళ్ళాము, వాళ్ళు ఎక్కడ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సరే, వాళ్ళ సర్టిఫికేట్ మనకు అక్కర్లేదు, కానీ ఇప్పుడు వాళ్ళు తెలిసి వస్తోంది
భారతదేశాన్ని వ్యతిరేకించి మోదీ గారిని వ్యతిరేకించడం వల్ల వాళ్ళెంత నష్టపోయారు, ఈ మోడల్ ఫాలో అవడం వల్ల వాళ్ళ దేశాన్ని ఎలా బాగు చేసుకోవచ్చు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఓపెన్ గా ఒప్పుకున్నందుకు వాళ్ళని అభినందిద్దాం. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఆవిడకి చేసేటువంటి అవకాశాలు ఉంటాయా, లేదా ఆ దేశం అప్పుల ఊబిలో కూరిపోయి సైన్యం ఇప్పటికి కూడా రక్తం పీల్చినట్టు వాళ్ళ బడ్జెట్ అంతా పీల్చేస్తే కనుక వీళ్ళ దగ్గర ప్రజలకు చేయడానికి ఏమైనా మిగులుతుందా లేదా రాబోయే రోజుల్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.